నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మీరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎంతో చాలా అంటే చాలా అభిమానంగా మీరు నా కోసం సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. పేరు పేరున మీ అందరికీ మరీ మరీ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే కదా నేను ఎట్లా పని చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఇంకా నిన్న బూజులంతా దులిపాను కదండి బయట ఇంటి చుట్టూ. ఇక మధ్యాహ్నం నుండి భోజనం చేసిన దగ్గర నుండి ఇలాగ మెట్లు పై నుండి మొత్తం గోడలంతా తుడుచుకుని వచ్చేస్తున్నానండి. ఇలా ఊడ్చుకుని, ఇది బయట ఊడ్చే చీపిరి, కుంచి చీపిరి వేరే ఉంటుందండి. ఇంకా ఆ చీపిరితో అంటే ఇల్లు ఊడుస్తాం కదా, ఇంకా లాస్ట్ వరకు వస్తుంది కదా చీపిరి, ఇక ఆ చీపిరితో నేను ఊడుస్తానండి. ఇది అచ్చంగా బయటికే ఉపయోగిస్తానన్నమాట. ఇంక ఇంట్లోకి వాడను. ఈ మెట్లు బయట ఫ్లోరింగ్ ఇది ఊడవటానికి మంచిగా ఇది వాడతాను. ఇంకా శుభ్రంగా ఇదంతా ఊడ్చేసుకుంటున్నానండి. చాలా దుమ్ముగా వర్షాలు పడి ఈ సున్నం వేస్తారు కదా గోళ్ళకి, అదంతా లైట్గా పెచ్చులుగా వస్తుంది నానిపోయి. ఇంకా అదంతా నడుస్తుంటే కాళ్ళకు అంటుకుపోయి ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి చెప్పులు వేసుకెళ్ళకుండా వెళ్తే. అందుకని చెప్పి ఇంకా శుభ్రంగా ఉంటుంది కదా, రోజు పైకి తీసుకెళ్ళి బట్టలు ఆరేస్తాను. రోజు ఇటు తిరుగుతూనే ఉంటాం కదా, ఇంక ఇంటి చుట్టూ శుభ్రం చేసుకోవాలని చెప్పి ఇలా నెలకు ఒక్కసారినైనా అండి చేసుకుంటే చాలా మంచిదండి. ఏమీ రాకుండా ఉంటాయి ఇంటి చుట్టూ కూడా, పురుగు పొట్ట ఏమి లేకోకుండా కూడా ఉంటాయి కదా శుభ్రం చేసుకుంటుంటే మూల మూలన. ఇంక ఇలాగా మెట్లు ఇవన్నీ ఇలా శుభ్రం చేసేసాను. ఇక ఈ మెట్ల మీద నుంచి మెట్టుకి ఎత్తడం ఎందుకులే అని చెప్పి చివరి వరకు తీసుకెళ్ళి ఒకసారి పోగు తీసేద్దామని ఇక ఇలాగ ఊడ్చుకొస్తున్నానండి. ఇంకా నిన్నంతా ఇదే పని సరిపోయింది. వంట అయిన కాడి నుంచి ఇంట్లో పని అంతా అయిపోయిన కాడి నుండి ఒక్క అరగంట సేపు కూడా రెస్ట్ తీసుకోలేదన్నమాట. ఇక ఇలా చేసుకుంటూనే ఉన్నానన్నమాట. అందులో చల్లగా ఉంది కదా, మరీ ఎండగా ఉన్నా కూడా ఈ మెట్లంతా ఎండొచ్చేసి అసలు పని చేసుకోలేనమాట. ఇంక ఇలా చల్లగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పని అయిపోతుంది కదా ఇంకా అని చెప్పి చేసేసుకుందామని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. ఇక ఇదంతా తుడిచేసి శుభ్రంగా ఇక కడుగుదాము. ఇదంతా మళ్ళీ దుమ్ముగా ఉంటుంది కదా, మా ఆడవాళ్ళకి శుభ్రంగా లేకపోతే మనశ్శాంతి ఉండదు కదండి. ముందల పని మొదలు పెట్టుకొని అంతవరకే మొదలు పెట్టామంటే మొత్తం అంతా నీట్గా చేసేసుకోవాలనిపిస్తుంది కదండి. ఇక ఇలాగా గోడలంతా అందిన వరకు చీపిరితోటి ఇలా దులిపేస్తున్నాను. ఆ పైన సన్సైడ్ ఇవన్నీ సీలింగ్ ఇవన్నీ మంచిగా బూజు కర్రతోటి నిన్న దులిపేశాను కదండి. ఇది గోడలకి అందుతుంది ఆ మాత్రం అని చెప్పి ఇదిగోండి. ఇక ఇది ఆ బయట గోడ వైపు అండి, ఆ చెట్లువి ఆకులు అవన్నీ రాలుతూ ఉంటాయి కదా, ఇవన్నీ రోజు ఓడవను కదండి. అందుకని చెప్పి కొంచెం ఆకులు అవి డస్ట్ ఎక్కువగానే ఉంది. ఇక ఇదంతా శుభ్రం చేసి పిల్లులు తిరుగుతాయండి మాకు బాగా ఎక్కువగా, పిల్లులు అవి ఇటు అటు వస్తూ ఉంటాయి. ఇక మనం వాడుతూ ఉండకపోతే వాటికి ఇక్కడ బాగా మచ్చికగా ఉంటుంది చుట్టూ. ఇంకా చండాలం చేస్తాయి అన్నమాట శుభ్రం చేసుకోకుండా ఉంటే. శుభ్రంగా ఉంటే మనుషులు వస్తారని అలికిడిగా ఉండి అవి కూడా ఉండకుండా ఉంటాయి కదా. ఇక ఇదిగోండి ఇలాగా చేసేసాను. నిన్నంతా ఇదే పని సరిపోయింది. ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా ఒక రోజుని పెట్టుకోవాలి అని ఆలోచించుకుంటూ, ఇంట్లో ఎంత చేసుకున్నా కూడా ఎంత పనైనా ఉంటుంది కదండి. చేసే కొద్దీ పని ఉంటుందండి. మనుషులు తగ్గితే పని తగ్గుతుంది అంటారు కానండి, ఏమీ కాదు. వండుకునేది తినేది ఒకటే తగ్గిద్ది కానీ పని మాత్రం అలానే ఉంటుంది. ఇంకా చుట్టూ కిటికీలు కూడా ఉన్నాయి కదా, ఈ కిటికీలు కూడా మొత్తం శుభ్రం చేసేసుకుని ఎక్కడ పెట్టేసుకుని నీట్గా ఇలాగ రోజు ఊడుస్తానండి. సందు ఊడ్చినప్పుడల్లా ఊడుస్తాను, అందుకని కొంచెం నీట్గానే ఉన్నాయి. అయినా కూడా ఇంకొకసారి మంచిగా శుభ్రం చేసేసుకొని ఇలా చేసేసుకుందాము ఈ కిటికీలు ఇవన్నీ. ఇక ఇలాగా అసలు శుభ్రం చేసుకున్నాక చూస్తే మనసుకి ఎంత ప్రశాంతంగానో ఉందండి.
కొంచెం ఒక రోజు కష్టపడితే నెల రోజులు హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు, నెల రోజులంటే పైన ఊడుస్తాం కదా, ఇంత డీప్ క్లీనింగ్ చేయం కదా. ఇంకా కడిగేసేద్దామని చెప్పి పైపు పెట్టి మొత్తం కడిగేస్తున్నానండి. ఈ కారు బయటికి తీసినప్పుడల్లా కడుగుతానే ఉంటానండి, అందుకని చెప్పి ఎక్కువగా డస్ట్ అది ఉండదు. ఈ బూజు దులిపిన డస్ట్ అలా పడుతుంది కదా, మళ్ళీ ఇదంతా ఎగిరిపోయి కాళ్ళమ్మటే ఉంటుందని చెప్పి, మనం నడుస్తూ ఉంటే చిరాకుగా ఉంటుంది కదా, ఇంకా అలాగని చెప్పి మొత్తం క్లీన్గా కడుక్కొచ్చేస్తున్నానండి. వాటర్ ప్రాబ్లం మాకు ఏమి ఉండదండి, ఎన్ని వాటర్ అయినా వస్తాయి మంచిగా. వాటర్ చాలా ఎంత వాడుకుంటే అంత బోరు వాటర్ మోటరే ఉందండి. అయిపోయినప్పుడల్లా 5 నిమిషాల్లో నిండిపోతుందండి మా ట్యాంకు. ఇంకా ట్యాంకు మోటార్ వేసుకుని నీళ్ళు పట్టుకోవడం, మళ్ళీ వాడుకుంటా ఉంటామేనండి. వాటర్కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంక ఇలాగ మంచిగా కడిగేసేసి శుభ్రంగా మెట్ల దగ్గర నుండి పైనుండి మొత్తం కడుక్కొచ్చానండి. ఇదంతా వర్షం వచ్చేసి ఈ పిల్లులు దాక్కుని ఆగం చేసేసినాయండి. మెట్ల కింద పిల్లులు ఉండి పిల్లల్ని పెట్టింది. ఇంకా కడుగుతుంటే ఒకటే నీసు వాసన అన్నమాట. ఇంకా ఫినాయిల్ అది వేసి మంచిగా చుట్టూ కడుక్కొస్తే ప్రశాంతంగా ఉందండి మనసుకి. గబుక్కున ఎవరన్నా వచ్చినా కూడా ఇల్లు ఏంటి ఇంత రోతగా పెట్టుకున్నారు అన్నట్లు అనిపించుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా నీట్గా చేసుకోవాలి కదండి, మనకు ఓపిక ఉన్నంతలో. ఇక ఇలాగా కడిగేశానండి. ఇదంతా ఆ పంపు దగ్గర వరకు సందు చివరి వరకు ఎక్కువే ఉంటుందండి. ఇంక ఇదంతా కడిగేసేసరికి ఇదిగోండి ఇంత నీట్గా ఆరిపోయాక ఎంత పొండెల్లే ఉంటుందోనండి, చక్కగా ఉంటుంది. ఇంకా వర్షం వచ్చిందనుకోండి మళ్ళీ కొంచెం దుమ్ముగా వచ్చేస్తాయి, మళ్ళీ ఆ నీళ్ళన్నీ నెట్టుకుని పోవాలి. ఇదంతా మెట్ల కిందండి. ఇంకెంతలో గోరింటాకు తీసుకున్నానండి, కొంచెం మా చెట్టు దగ్గరదే కోసుకున్నాను అనమాట. ఇంకా కొంచెంగా పెట్టుకుందామంటే నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది, పనేమి లేదా అని అంటున్నారు ఈయన. సరే నాకు పని ఉందో లేదో చెప్తాలే. ఈ గోరింటాకు గనక నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి, నాకు గనక గోరింటాకు పండకపోతే నా మీద ప్రేమలు అన్నట్టే, పండితే మాత్రం మీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు అని సరదాగా ఒక మాట చెప్పానండి ఈయనతోటి. సర్లే చూద్దాంలే, పని పాఠం లేదు గోరింటాకు గోళ్ళాకు అని అనుకుంటా. మళ్ళీ ఆయనకి కూడా పెట్టమంటారండి. నాకు పండింది అనుకోండి చూసి నాకు పెట్టు అని అంటారు, పెట్టించుకుంటారు చక్కగా. ఒక్కొక్కసారి పెడతాను, ఒక్కొక్కసారి పెట్టనండి. అందుకని చెప్పి ఇక ఈ గోరింటాకు కూడా మిక్సీలో వేసుకునే విధానం అండి. చాలా మందికి పలచన అయిపోతుందండి గోరింటాకు వేస్తే, మిక్సీలో చాలా పలుచగా నీరుగా వస్తుంది. అట్లా కాకుండా వేసుకునే విధానం ఒకసారి చెప్తాను. నేనైతే ఇలా వేసుకుంటానండి, తెలియకని కాదు మీకు. ముందుగా కొంచెంగా వాటర్ పోసుకుంటాము. వాటర్ వేస్తానండి నేను, కొంచెంగా వాటర్ వేసి కొంచెం ఆకు కూడా వేస్తాను. ఇంక దీంట్లో చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏమి వేయవసరం లేదండి, చాలా అంటే చాలా బాగా పండుతుంది. ఇట్లాగా ముందర కొంచెం నీళ్లు పోసుకుని కొంచెం ఆకు వేసుకుని మళ్ళీ వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటాను. ఇలా నలిగేటప్పుడు ఒక్కసారి వేస్తే తిరగదు కదండి ఆకు, ఇలా కొద్దిగా కొంచెంగా ఇట్లా వేసుకుంటాను అనమాట. ఒకసారి వేస్తే తిరగకోకుండా పట్టేసి నలగదండి. అందుకని చెప్పి ఇప్పుడు మరిన్ని వాటర్ వేసాను. ఇప్పుడు పలచన అవుతుంది కదండి, ఫ్రీగా ఉంటుంది కదా, అప్పుడు ఇంకొంచెం మిగిలిన గోరింటాకు కూడా వేసేసుకుంటాను. అప్పుడు మనకు సరిపడినంత చక్కగా ఏమంటారు లూజ్ లేకోకుండా చక్కగా పెట్టుకోవడానికి వీలైనట్టుగా ముద్దగా వస్తుందండి. రోట్లో మనం గోరింటాకు రుబ్బుకుంటే ఎలా వస్తుందో అంతకంటే కూడా బాగా వస్తుంది అన్నమాట. ఎక్కువ నీళ్లు చూసి పోసుకోవాలి. ముందలే నీళ్ళు ఎక్కువ పోసేసుకుంటే పలచన అయిపోతుంది గోరింటాకు. ఇలాగ కలయి పెట్టుకుంటా చేసేసుకోవటమేనండి. చక్కగా వచ్చిందండి ముద్దలాగా. ఇదిగోండి, ఇంకా ఇది పెట్టుకున్నాక మీకు చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇంత మంచిగా వచ్చింది ఆకు. ఇదిగోండి ఇక గోరింటాకు రెడీ చేసేసుకున్నాను కదా, పెట్టుకుందామని చెప్పి ముందు
ఒకరికి ఇవ్వాల్సి వస్తే వేరే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టాలంటండి అని మా అమ్మ చెప్పేది. ఎప్పుడు మనం ఎవరికన్నా పెట్టేది ముందుగా తీసి ఒక పక్కన పెట్టుకోవాలి, మనం తిన్నాక పెట్టకూడదు. వాళ్ళు మనకు అందుబాటులో లేకపోతే తర్వాత ఇవ్వచ్చు అనుకుంటే, అదే అందుబాటులో పక్కనే ఉన్నారనుకోండి తీసుకెళ్ళి ఇచ్చేసేయచ్చు. అందుకని చెప్పి ముందుగా కొంచెం ఒక గిన్నెలోకి తీసి పెట్టానండి. అంతా నాకు పెట్టుకోలేను కదా, ఎక్కువగానే చేశాను కదా, గోరింటాకు ఎక్కువగానే మిక్సీ పట్టాను కదా, ఇంక ముందుగా ఇద్దామని చెప్పి తెలిసిన వాళ్ళకి ఇక ఇలాగ పెట్టుకున్నానండి. పక్కన పెట్టేసి ఇలా పెట్టుకుంటున్నాను. మా అమ్మకు కూడా గోరింటాకు అంటే ఎంత ప్రాణమోనండి. చాలా అంటే చాలా ఇష్టంగా పెట్టుకునేది. ఎప్పుడు మాకు గోరింటాకు చెట్టు ఉండేది, అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేదండి. ఊరంతా వచ్చి కోసుకుంటా ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా అడిగిన వాళ్ళకి లేదనకుండా కరివేపాకు, గోరింటాకు మా అమ్మ ఎప్పుడూ ఇస్తానే ఉండేదండి. అలాగే నాకు గోరింటాకు అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా గోరింటాకు పెట్టుకునేటప్పుడు చిన్న చిన్నగా పడతా ఉంటుంది కదండి, అది బట్టలకి మరకలు అయితే పోవు కదా. ఎంత వాష్ చేసినా మనం ఎంత శుభ్రంగా ఉతికినా ఆ మరకలు అనేవి పోవు. అందుకని చెప్పి ముందుగా ఒక పాత క్లాత్ ఇలా వేసుకుని, ఇదిగోండి ఇట్లా వేసుకుని పెట్టుకుంటున్నాను. సింపుల్గానే పెట్టుకుంటానండి, నాకు ఎక్కువ డిజైన్స్ కూడా ఏమీ రావు. ఈయన అంటున్నారు, అంత బండి చాకిరి చేసావు ఎందుకు ఇప్పుడు గోరింటాకు, పెందలాడి పడుకోక మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా అని అంటే, ఏమైందిలే ఇంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా పని ఉందనుకోండి మనం చేసుకోమా ఏంటి అని అనుకుంటానండి నేను. ఇది ఏముంది కూర్చుని చేసుకునే పనే కదా అని చెప్పి చాలా రోజులు అయిందండి పెట్టుకోక. అందుకని చెప్పి ఇక అప్పుడప్పుడు మళ్ళీ ఆషాఢంలోనే కదా పెట్టుకునేది, అప్పటికి మళ్ళీ పెట్టుకునేది అంత పోద్ది, ఆకు కోసేస్తే మళ్ళీ మంచి ఆకు వస్తుంది కదా అని చెప్పే ఉద్దేశంతో ఇంక ఇలాగా పెట్టుకుంటున్నానండి. ఇంకెక్కువ టైం పడుతుందని చెప్పి స్పీడ్గా పెట్టేసుకున్నాను అనమాట. వీడియో కూడా స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను. నేనే తీసుకుంటానండి వీడియో అంతా. నిన్న బూజు దులిపినప్పుడు కూడా ఒక చేత్తో పట్టుకోవటం, ఒక చేత్తో ఊడవటం. బూజు దులిపేటప్పుడు అంటే అమ్మాయి వాళ్ళు తీశారు కదా. ఇంక ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నానండి. ఇంకా కొంచెం మిగిలింది, ఇది రేపు పొద్దున పెట్టుకుంటాను. మా వారికి ఒక పజిల్ పెట్టాను కదా, బాగా పండితే గోరింటాకు నాకు ప్రేమ ఉన్నట్టు మీ మీద, బాగా పండలేదనుకోండి నా మీద మీకు ప్రేమ లేనట్టు అని చెప్పి ఒక మాట అన్నాను కదా. సరే చూద్దామని అనుకున్నాము. ఇంక ఇదేనండి ఈరోజుకి వీడియో. 9 అయిపోతుందండి టైము. ఇదిగోండి 9 అయిపోయింది టైము. ఇంకా పడుకుంటానండి. గుడ్ నైట్ అండి. ఇప్పుడు గుడ్ నైట్ చెప్పకూడదు కదా, ఇది పగలొస్తుంది కదండి. ఓకే అండి, నేను రాత్రి పెట్టుకున్నానండి గుడ్ నైట్ అని చెప్పాను, ఏమి అనుకోకండి. ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.